హలో, గుడ్ మార్నింగ్. ఎవరు? రాజా? అబ్బా, ఎవరో బక్రాగాడు వస్తున్నాడు. అందరు రెడీగా ఉండండి, సరేనా? ఎవరో పాపం. నేను చెప్పాను కదా బక్రాగాళ్ళ గురించి. పెళ్లి కోసం వచ్చాడు. ఓకే ఓకే, నువ్వు వెళ్ళి డోర్ తీసిరా. వెళ్ళి చూసొస్తా ఉండు. బక్రాగాడు వచ్చాడు. కూర్చోండి. గుడ్ మార్నింగ్. నా పేరు రాజు. ఇంతకుముందు ఫోన్లో మాట్లాడానే, నేనే రాజు. నమస్కారం. రాజుగారు, కాఫీ తాగుతారా టీయా? హార్లిక్సా, బోర్న్విటా, జ్యూసా, కూల్ డ్రింకా? పూరి తింటారా, ఇడ్లీ తింటారా? మీరుండండి, అతను మొహమాట పడుతున్నాడు కదండి. మీరు చికెన్ బిర్యానీ తింటారా, మటన్ బిర్యానీ తింటారా? ఏమొద్దండి, కొంచెం కాఫీ. టీ తాగడం అలవాట్లేదా మీకు? ఏమైనా జబ్బులున్నాయా? అదేం లేదండి, టీ తాగుతాను. టీ అంటే హార్లిక్స్, బోర్న్విటా తాగరన్నమాట. సో అంత ఆరోగ్యంగా ఉన్నానని మీ ఫీలింగా? అదేం లేదు. హార్లిక్స్ తెప్పించండి, తాగుతాను. జ్యూస్, కూల్ డ్రింక్స్ తాగితే మీకు జలుబు వస్తుందని భయపడుతున్నారా? అదేం లేదు, నాకు జలుబు తుమ్ములు ఏమీ రావు. మీరు ఏది ఇస్తే అదే తాగుతాను. ఓకే ఓకే, కూల్ డ్రింక్ తీసుకురండి, తాగుతాను. అంటే మీరు శాకాహారులా? చికెన్ మటన్ తినరా? అదే లేదు, అన్నీ తింటాను. నాకే జబ్బు లేదు. ఓకే ఓకే, లెట్స్ కమ్ టు ద పాయింట్. మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? అంటే కొంచెం మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మంచమ్మాయి అంటే ఎలా ఉండాలి? అందంగా ఉండాలి, నన్ను అర్థం చేసుకోగలగాలి. అంటే మీరెవరికి అర్థం కారా? అదే అయ్యుంటదే, ఏ అమ్మాయి దొరక్క లాస్ట్ కి మన దగ్గరికి వచ్చుంటాడు. ఇంతకీ మీలో ఎవరి కోరుడు కావాలి? మా అందరికీ కావాలి. మా అందరిలో మీకెవరు నచ్చారో వారే మీ లైఫ్ పార్ట్నర్. తొందరగా సెలెక్ట్ చేసుకుంటే. నాకు మీరే నచ్చారు. ఓకే ఓకే, అలాగే కానివ్వండి. పైకి వెళ్తే పక్కనున్న రూమ్ లోంచి ఇది శబ్దం వస్తుంది. మీరు పైకి వెళ్ళి అదేంటో చూసిరండి. ఓకే? ఓ అదా, ఇప్పుడు కూడా మీరు ఇలాంటి మొత్తం నమ్ముతున్నారా? మనం ఎంతో శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని సంపాదించాం, సెల్ ఫోన్లు కనిపెట్టాం, రాకెట్లు, కంప్యూటర్లు కనిపెట్టాం, అంతరిక్షంలోకి వెళ్ళగలుగుతున్నాం. ఐ డోంట్ కేర్, ఐ డోంట్ బిలీవ్ దిస్. ఈ రూమ్లోకి వెళ్ళడానికి నేను సిద్ధమే. ఈ రోజుల్లో దయ్యాల భూతాల గురించి మాట్లాడుతున్నారు. అట్లాంటిది ఏమీ లేదు. పాపం పిచ్చోళ్ళు వాళ్ళు ఈ రూమ్లో ఏదో ఉందంటే కంగారు పడిపోతున్నారు. అయినా నాకు అర్థం కాదు వాళ్ళ వెరితనం. గాని ఈ రోజుల్లో దయ్యాల భూతాలేంటి?
ఈ రోజుల్లో దయ్యాలు భూతాలు ఏంటి? సభ్య సమాజం వెక్కిరిస్తూ చెప్తూనే వెక్కిరిస్తుంది. అంతా వాళ్ళ బ్రహ్మ. నాలాంటి చదువుకున్న వాళ్ళకి ఇదంతా ఓ ట్రాష్. ఐ డోంట్ కేర్. అంతా వాళ్ళ భ్రమ. ఒకవేళ దయ్యం కనుక నిజంగా ఉండి ఉంటే అది నా ఎదురుగా వస్తే అప్పుడు చెప్తా దాని పని. అదా నేనా తేల్చేసుకుంటా.